హలో ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ సునీత వ్లాగ్స్. పార్ట్ 2 అనమాట, అనకాపల్లి ఫ్లవర్ షో. సో ఇప్పుడు ఈ మధ్య ట్రెండింగ్లో ఉంది కదా పెంగ్విన్. నేను మీకు చూపించాను కదా, పెంగ్విన్స్ అయితే ఇప్పుడు ట్రెండింగ్లో ఉన్నాయని చెప్పి ఫ్లవర్ షోలో కూడా ఇలా పెంగ్విన్ పెట్టారు. ఇక్కడ చూడండి, ఫిష్ పెట్టారు. దీని పేరు ఫిష్ అంటారు కదా, ఫిషే. కాకపోతే చాలా బాగుంది. సో నేనైతే తిరిగి తిరిగి నీరసం వచ్చేసింది. ఫేస్ చూస్తేనే తెలిసిపోతుంది కదా, డిహైడ్రేట్ అయిపోయింది. సో వచ్చినప్పుడు ఎలా ఉందో కొంచెం, అంటే ఎండ లేదు, వేడిగా ఉంది, చాలా వేడిగా ఉంది. సో ఇక్కడైతే కృష్ణుడిని పెట్టి ఇలా గార్డెనింగ్లా చేశారు. ఇంకొక వైపు ఇలా ఒక రోలో అయితే ఫ్లవర్స్ పెట్టారు. మేము ఇలా మధ్యలో అయితే గుర్రాన్ని పెట్టి అటు ఇటు ఫ్లవర్స్ పెట్టారు. ఇక్కడైతే చాలా బాగుంది. ప్రతి ఒక్కరు వచ్చి ఇలాగ పిక్స్ అవి తీసుకుంటున్నారు. ఇక్కడ చూడండి, ఇది బ్యాట్ అన్నమాట, ఫ్లవర్స్తో చేశారు. అండ్ బాల్ కూడా ఉంది పక్కనే, బ్యాట్ అండ్ బాల్. చాలా బాగా అనిపించింది, కొత్త కొత్తగా ఉంది, చాలా వెరైటీగా ఉంది. నేను ఎప్పుడు ఇలాంటివి చూడలేదు. ఇప్పుడు ఓన్లీ అది ఇట్స్ లైక్ ఏంటంటే బాలే అనుకుంటాను. నాకు ఐ థింక్ ఇది బాస్కెట్ బాల్ అనుకుంటా. ఇది షటిల్ అండ్ కాక్ అనమాట. చూడండి, చాలా వెరైటీగా ఉంది కదా, అండ్ కలర్ఫుల్గా కూడా అనిపించింది. అవంతా చూసేసి పక్కకు వచ్చాం. ఇక్కడ నేను కూడా పిక్స్ దిగాను. కాకపోతే అలా వస్తూనే ఉన్నారు, వీడియో పిక్స్ దిగడానికి కూడా ఖాళీ లేదు. చాలా బాగా అనిపించింది. గుర్రం చూడండి ఎంత క్యూట్గా ఉందో, నాకు చాలా బాగా అనిపించింది. కొన్ని క్లిప్స్ అండ్ కొన్ని పిక్స్ తీసుకున్నాను. అలా వెయిట్ చేస్తే అలా ఖాళీ అవుతుంటుంది కదా. సో ఇంత మంచి ఫ్లవర్ షోని నేను ఇప్పటికొచ్చి చూడలేదు. ఫ్యూచర్లో చూస్తానో లేదో కూడా నాకు తెలీదు. ఇది ఇంకొక పక్క అనమాట, భలే పెట్టారు. అన్నీ ఒరిజినల్ ఫ్లవర్సే, ప్లాస్టిక్వి కాదండి. అంటే ఫ్లవర్ షోలో ప్లాస్టిక్ ఫ్లవర్స్ ఎందుకు పెడతారు అక్క అని మీరు అనొచ్చు. అక్క కాదు, ఏమైనా నా పేరు పెట్టి, నాకు తెలియదు కదా. సో అదైతే స్పెట్స్ చూడండి, ఒక్కొక్కటి ఎంత బాగా పెట్టారంటే నిజంగా కళ్ళు జిగేలమనిపించాయి. ఇక్కడ ఈ రోలో నేను ఇక్కడ ఏంటంటారు, ఇక్కడ వెంకటేశ్వర స్వామిని పెట్టారు, చాలా బాగా పెట్టారు. ఇదైతే నాకు భలే నచ్చింది. ఆ అమ్మాయి ఫ్రాక్ స్టైల్ని ఎంత భలే కలర్ఫుల్గా పెట్టారు. ఇది అన్నిట్లో నా ఫేవరెట్ అయిపోయింది అక్కడ నేను చూసే దాంట్లో. చూడండి, మీరు ఎవరైనా విమానం ఎక్కారు, అచ్చమైన తెలుగులో చెప్తున్నాను, విమానం అని. ఇక్కడ చూడండి, కాఫీ కప్పు, దీని పేరేంటో, దాన్ని సాసర్ అంటారో ఏమంటారో నాకు ఐడియా లేదు. భలే అనిపించింది. ఇలా అన్ని రకాల ఇన్స్ట్రుమెంట్ని ఇలాగ ఫ్లవర్స్తో డెకరేషన్ చేశారు, చాలా బాగా అనిపించింది. ఇక్కడ వినాయకుని పెట్టారు, ఫిష్ పెట్టారు, ఫ్రూట్స్తో కూడా. సో ఫుల్ చూసేసి బాడీ డిహైడ్రేట్ అయిపోయింది. ఇంటికి వచ్చే ముందు జ్యూస్ షాప్లో ఆగి నేను మా వదినైతే మస్క్ మిలన్ జ్యూస్ తాగి వచ్చేసాం. ఇంతే వీడియో. సబ్స్క్రైబ్ మై ఛానల్. బాయ్.